రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. ప్రజలు బీజేపీ పక్షాన ఉన్నారన్నారు రామచంద్రరావు. ఈ ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో మార్పు వస్తుందంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పరిస్థితి వారి అభిప్రాయం ఏంది? 5 రాష్ట్రాల ఫలితాలపైన వారు మాట్లాడుతారు. సార్ చెప్పండి, 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రస్తుతానికి 3 రాష్ట్రాల్లో లీడింగ్ ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ పక్షాన ప్రజలు ఉన్నారు. బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు, వికసిత్ భారత్ ఏదైతే ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు బీజేపీతో ఉన్నారని చెప్పి స్పష్టంగా ఈరోజు ఈ 5 రాష్ట్రాల ఫలితాలతో మనం తెలుసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఈరోజు లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఎలాంటి సంకేతాలు ఇస్తుందని చెప్పేసి డెఫినెట్గా బీజేపీ అంటే ఏదైతే ప్రజలు బీజేపీ కోరుతా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ కూడా అదే రీతిలో పనిచేస్తుంది. వెస్ట్ బెంగాల్లో కూడా కార్యకర్తల ఒక ఇది, అమిత్ షా గారి ఒక స్ట్రాటజీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వంతో వెస్ట్ బెంగాల్లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి భావిస్తాం. డిఎంకే పార్టీ ఏదైతే దక్షిణాది వాదాన్ని తీసుకుని డీలిమిటేషన్ వ్యతిరేకించినటువంటి డిఎంకే ఈరోజు 3వ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా జాతీయ భావానికి వ్యతిరేకంగా పనిచేశారు. భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఇదే గతి పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలంగాణ మీద ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది? డెఫినెట్గా తెలంగాణ రాజకీయాల్లో మార్పు వస్తుంది. ఈ యొక్క ఫలితాలు నరేంద్ర మోదీ గారు రాక తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పు ఉంటుంది. ఇది వారు చెప్తున్నట్టు దేశ వ్యతిరేక రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇలాంటి ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వారు అంటున్నారు. ఈ యొక్క 5 రాష్ట్రాల ఫలితాలు ఏవైనా వాటి యొక్క ప్రభావం తెలంగాణ పైన కూడా పడుతున్నటువంటి అభిప్రాయాన్ని రామచంద్రరావు వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్తో మహేష్ ఎన్టీవీ.